రైట్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటికి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 332 నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందజేయడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, నామినేషన్ వివరాలు ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సుమారుగా 330కి పైగా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ స్థానానికి సంబంధించి నర్సాపురానికి 36 నామినేషన్లు, ఏలూరు పార్లమెంటుకి 18 నామినేషన్లు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర పార్టీలకు సంబంధించిన సంబంధించి ఇండిపెండెంట్ గా కూడా అభ్యర్థులు ఉత్సాహంగా ఈసారి ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి యావరేజ్ గా 3 నుండి 5 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు చెప్పుకోవచ్చు. మరోపక్క మనం అనుకున్నటువంటి 330 నామినేషన్లు పైగా వాటిలో కూడా స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్కరు స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఒక్కొక్కరు 2 నుండి 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా వారి కుటుంబ సభ్యులతో కూడా నామినేషన్లు వేయించడం జరిగింది. సో విడ్రాయల్ సమయానికి ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైయెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి సంబంధించి 38 నామినేషన్లు అక్కడ నమోదైనట్లుగా మనకు సమాచారం ఉంది. సుమారుగా అక్కడ 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అత్యల్పంగా తాడేపల్లిగూడెం సంబంధించి అక్కడ 22 మంది అక్కడ పోటీలో ఉండటం జరిగింది. నామినేషన్లు కూడా 30 వరకు అక్కడ రావడం జరిగింది. అంటే సుమారుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 26, దెందులూరు 21, చింతలపూడి 22, పోలవరం 17, కొవ్వూరు 20, గోపాలపురం 17, తాడేపల్లిగూడెం 22, తణుకు 28, ఆచంట 17, పాలకొల్లు 18, నర్సాపురం 18, భీమవరం 29, ఉండి హైయెస్ట్ ముందు అనుకున్నట్లుగా 38 నామినేషన్లు, ఉంగుటూరుకి 15 నామినేషన్లు రావడం జరిగింది. సో ఈ మరికొంతమంది కొన్ని చోట్ల ఇప్పటికే లాస్ట్ రోజు కావడంతో 2 గంటల లోపు వచ్చిన వారందరిలో కూడా ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లోనే ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. కాబట్టి వారి నామినేషన్ కూడా నామినేషన్ పూర్తయ్యే సమయానికంటే ముందే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వచ్చిన్నారు. కాబట్టి సో వారి నామినేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు స్క్రూటినీ ప్రక్రియ మొదలైన తర్వాత ఈ అఫిడవిట్లకు సంబంధించి ఉన్నటువంటి లేకపోతే సరిగా ఎవరి నామినేషన్లు అయితే ఉండవో అవన్నీ కూడా రిజెక్ట్ చేయబడతాయి. మరోపక్క విడ్రాయలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి సుమారుగా ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులను కొంత బతిలాడడం కానీ లేదంటే స్వతంత్ర అభ్యర్థులు స్వచ్ఛందంగా తప్పుకోవడం కానీ జరుగుతుంటుంది. నెక్స్ట్ పార్లమెంట్ స్థానాలకు చూసుకుంటే ఏలూరు పార్లమెంట్కి ఇప్పటి వరకు 18 నామినేషన్లు నమోదయ్యాయి. నర్సాపురం పార్లమెంట్కి 36 నామినేషన్లు నమోదయ్యాయి. అంటే ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటుగా సుమారుగా ఇక్కడ ఏలూరు పార్లమెంట్ లో 6 స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. నర్సాపురం పార్లమెంట్ కి సంబంధించి సుమారుగా 12 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇందులో జనరల్ గా ఎప్పుడు కొంత ఉత్సాహంగా ఉంటూ ప్రతి ఎన్నికకి నామినేషన్ వేసేవారే మరలా వేశారని చెప్పుకోవచ్చు. అంటే 2014 స్వతంత్ర అభ్యర్థిగా చేసిన వారు ఏదో నామినేషన్ వేయడానికి కొంత ప్యాషన్ గా చేయడంతో పాటుగా కొంత ఇంట్రెస్ట్ గా ఎవరైతే ఉంటారో అట్లా 3-4 అభ్యర్థులు వారే రిపీటెడ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పార్లమెంట్ స్థానానికి సంబంధించి 3 సెట్లను దాఖలు చేయడం జరిగింది. సో ఈ నామినేషన్లు కూడా ప్రక్రియ స్క్రూటినీ తర్వాత ఈ సంఖ్యలో కూడా కొంత మార్పు ఉండొచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద